గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ట్రాఫిక్ గురించి అవగాహన, అదేవిధంగా యాక్సిడెంట్ల గురించి అవగాహన, హెల్మెట్ ధరించడంలో అవగాహన, సైబర్ నేరాల గురించి అవగాహన, అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడం కోసం ప్రజల్లోకి ఈ పోలీస్ శాఖ వారు కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒక విధంగా ప్రజల్లోకి తీసుకువచ్చి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఈ పిల్లలతో ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జవహర్ బాల్ భవన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సహకారంతో ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జిఎంఆర్ కాలేజ్ దగ్గర, అదేవిధంగా ఇక్కడ అంబేద్కర్ జంక్షన్ దగ్గర ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రజల అవగాహన కల్పించడం అయింది. ఆ యువత ఈ పక్కవారిని చూసి డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ చాలా చెడు మార్గాల వైపే వెళ్తున్నారు తప్ప మంచిని ఎప్పుడు గ్రహించట్లేదు. హెల్మెట్ ధరించాలని పక్కా రూల్ ఉన్నది, అయినా సరే హెల్మెట్ ధరించకుండా వాళ్ళ అందం చెడిపోతానో లేకపోతే ఇంకేవో రకరకాల కారణాల వల్ల చాలా దగ్గర దారే కదా, దీనికి హెల్మెట్ ఎందుకు ధరించడం అనే నిర్లక్ష్యం వల్ల కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అది మానిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు కూడా ఫ్యాషన్లో ఫీల్ అవుతున్నారు యువత చాలామంది. అది అవగాహన కల్పించుకొని వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను జవహర్ బాల్ భవన్లో సంగీతం టీచర్గా పనిచేస్తున్నానండి. నేను మా బాల్ భవన్ పిల్లలతోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అదేంటంటే రాజం పోలీసుల వాళ్ళు మా సహకారంతో మేము ఈ పిల్లల చేత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఆ తర్వాత మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, మత్తు పదార్థాలు బానిస అయిపోయి నేటి యువత అంతా ఆ చదువు పక్కన పెట్టేసి గంజాయి, మత్తు పదార్థాలు, ఈ తాగుడు బానిస అయిపోయి, సిగరెట్లు బానిస అయిపోయి ఇవన్నీ ఒంటరిగా ఉన్న మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇదంతా పోవడం కోసమని పోలీసుల ఆధ్వర్యంతో మా ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మా పిల్లలతోటి. ఇవి చూసేనా కొంతమంది పిల్లలేమో మారుతారని మేము ఆశిస్తామండి. కృతజ్ఞతలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.